హలో అందరికీ! ఈరోజు మన కిచెన్‌లోన అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. కళ్ళకండ స్వీటు. సేమ్ స్వీట్ షాప్‌లో ఎలా చేస్తారండి పాల పౌడర్‌తోని ఇంట్లో కూడా అలాగే చేసుకోవచ్చండి. ఆళ్ళతో పాలతోనైతే అంతగా యూజ్ చేయరు. పాల పౌడర్‌తోని చేస్తారండి. కలాకండ అంత టేస్టీగా అంత బావుంటుంది. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. దీనికి అంత ప్రాసెస్ ఏటి అవసరం లేదు. చిన్న పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఏ బర్త్‌డే పార్టీస్ అయినా ఏదైనా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మరి ఎలా చేశాననేది ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. నేను ఇలా బౌల్ పెట్టుకొని నేను 2 కప్స్ పాల పౌడర్ ఇలా వేసుకోవాలండి. నేను ఫుల్‌గానే వేసుకున్నాను. 2 కప్స్ పాల పౌడర్ ఇలా వేసుకోవాలి ఒక బౌల్‌లోనికి. ఇలా వేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని ఇప్పుడు అందులోనికి ఒక స్పూను ఘీ అండి, నెయ్యి అందులోని వేసుకోవాలండి. నేనైతే ఇంట్లోనే తయారు చేశానండి. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి నెయ్యి ఎలా తయారు చేయాలనేది. అదే కప్పుతోని 1 కప్పు పాలండి. మీరు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. మామూలుగా వేడి చేయకుండా వేసిన పాలైనా పర్వాలేదండి. ఏ పాలైనా పర్వాలేదు. ఇలా వేసుకొని మొత్తము స్పూన్‌తోని ఇలా కలుపుకోవాలండి కలిసినంత వరకు. ఇది ఇలా వేసి కలిపినాం కదండీ! అదే కప్పుతోని అరకప్పు పంచదారండి. నేను ఇందులోన కప్పుడు పంచదార వేసుకోలేదు. అరకప్పు పంచదార వేసుకున్నాను. స్వీట్ తగ్గట్టుగా మీకు ఇంకా ఎక్కువగా పంచదార కావాలనుకుంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే దానికి లైట్‌గానే వేసుకొని దానికి తగ్గట్టుగా కలాకండ్ ఎలాగుంటుంది అంత స్వీట్‌గా ఉంటుందా అంత స్వీట్‌గానే పంచదార వేసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటున్నారా ఏసుకోవచ్చు. లేకపోతే కొంచెం పంచదార స్వీట్ ఎక్కువ వద్దనుకుంటున్నారా తక్కువైనా ఏసుకోవచ్చు. ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదండీ! ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. మొత్తం ఇలా వేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. మనకు పంచదార ఆటోమేటిక్‌గా అదే కరిగిపోద్దండి అందులోన. మొత్తం ఇలాగ వేసుకొని అడుగనేది పట్టకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలండి. సైడ్స్ ఏవైనా మీగడలాగా పైకొచ్చిన సైడ్ కంటనే మనం మొత్తం కలుపుకొని చేసుకోవాలండి. ఇలాగ కలుపుతూ మీడియంలో హైలో పెట్టకండి. మీడియం టు హైలో పెట్టుకొని కలుపుకోవాలి. మరి స్లోలో పెట్టకుండా హైలో పెట్టకుండా మీడియంతో పెట్టుకొని ఇలాగ చేసుకోవాలండి. చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కదా! ఇప్పుడు కరిగిన తర్వాత మళ్ళీ రెండో స్పూను నెయ్యి అనేది ఇలా వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫ్లేవర్ వల్ల ఇంకా తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. స్వచ్ఛమైన నెయ్యి అండి. నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇది ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. నెయ్యి ఎలా తయారు చేయాలో ఇంట్లోనే చూడండి. తప్పకుండా ఇలా వేసుకొని మనం ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గర పడినంత వరకు. ఇది క్రీమీ టెక్స్చర్‌లో వచ్చింది కదండీ! ఇంకా కలుపుతూ ఇంకా దగ్గర పడినంత వరకు కలుపుకోవాలి. చూడండి దగ్గర అవుతుంది కదండీ! ఈ టైంలో మనము కొంచెం ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పౌడర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బావుంటుందండి కలాకండ్ స్వీట్‌కి. చాలా టేస్టీగా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీనికి చూసారా ఎంత ప్రాసెస్ అవసరమే లేదండి. చాలా బావుంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. 15 నిమిషాలంటే 15 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి ఈ స్వీట్‌నని. ఇలా కలుపుకుంటూ దగ్గర పడినంతగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కలాకండ్ వేసుకోవడానికి మనము ఇలాంటికి గిన్నె అనేది తీసుకోవాలండి. అల్యూమినియం పాత్ర. నేనైతే ఇలాంటి గిన్నెలో తీసుకొని మీకు ప్లేట్‌లోను కావాలని ప్లేట్‌లోను వేసుకోవచ్చు. నేనైతే కేక్ చేసిన టిన్నండి. ఇందులోనే వేసుకొని నెయ్యి అనేది ఇలాగా అప్లై చేసుకోవాలి. మీకు నెయ్యి ఉంటే నెయ్యైనా, ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి అయితే అప్లై చేశాను. ఇలాగ మనము అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది దగ్గర పడింది కదండీ! ఈ దగ్గరలో పడినప్పుడు మనం అందులో తీసుకొని వేసుకోవాలి ఇలాగా. మొత్తము సెపరేట్ చేసుకోవాలండి దగ్గర మొత్తము సర్దుకోవాలి. కలాకండ్ స్వీట్ చాలా మెత్తగా చాలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత బావుంటుంది. మన స్వీట్ షాప్ స్టైల్‌గానే ఉంటుందండి ఈ కలాకండ్ స్వీటు. ఇలా వేసుకున్నాం కదండీ! ఇది మొత్తం దగ్గర చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకున్నాం కదా! ఇలాగ రౌండ్‌గా ఇలా చేసుకున్నాము.
వీటిపైన మీకు ఏవైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇందులోన బాదము, జీడిపప్పు ఇలా వేసుకోనండి. మీరు పిస్తా పప్పు ఉంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. ఇది 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చూడండి 2 అవర్స్ తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇలాగ నేను పైనుంచి ప్లేట్ పెట్టి ట్యాప్ చేశానండి కిందకి. చూడండి సింపుల్‌గానే వచ్చేసింది. నెయ్యి అనేది మనం అప్లై చేసాం కదా! అందుకు మీకు వాటిపైన ఇప్పుడు ఆ గిన్నెలో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అని పెట్టేసైనా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ పట్టుకొని నెయ్యి అనేది పెట్టానండి. నెయ్యి అనేది రాసుకున్నాను. ఇలాగ మనం సైడ్స్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. మీకు స్క్వేర్ షేప్‌లో కావాలంటే స్క్వేర్ షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గానే కట్ చేస్తానండి. చూడండి ఇలాగ 4 వైపులా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి చాక్‌తోని. ఇవి సైడ్‌కి తీసేయాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతావి కట్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గానండి. చాలా స్వీట్‌గా ఉంటుంది. చాలా మెత్తగా స్పాంజీగా ఉంటుందండి. ఇలాగ నేను 4 పీసెస్‌లు ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలాకండ్ స్వీట్. మీరు తినాలనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.